ఆచి చికెన్ మసాలా. తుంగతుర్తిలో నీ పతనం స్టార్ట్ అయింది బిడ్డ. నీ సంగతి ఏదో చూస్తాం ఇవాళ. నా దేవుళ్ళని ధర్మాన్ని కించపరుస్తావా నువ్వు? హిందూ సమాజం ఏది మా సహనాన్ని, హిందూ సమాజం యొక్క సహనాన్ని పిరికితంగా భావిస్తే ఏం చేస్తామో కరీంనగర్లో చూపెట్టినాం, జిఎస్ఎంసీ ఎన్నికలు చూపెట్టినాం, మళ్ళా చూపెట్టబోతున్నాం, మళ్ళా ఇది మంచి పద్ధతి కాదు అన్న విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నాను. నిన్న గాంధీ భవన్ లో నిర్వహించిన సభలో తుంగతుర్తి ఎమ్మెల్యే ఆయన ఎంత మూర్ఖుడంటే, ఎంత ఫాల్తు మాటలు మాట్లాడినంటే, ఈ భాష మాట్లాడుతున్నంటే అర్థం చేసుకోండి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. ఎస్, ఇలా యథా రాజా తదా ప్రజా. ఇలా ముఖ్యమంత్రి బాటలు నడుస్తున్నట్టున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇలా ఎంఐఎం పార్టీ నాయకులు గట్టేసిరు. ఇలా ఎన్టీఆర్ గార్డు కూల్చేస్తాం, పీవీ గార్డు కూల్చేస్తామంటే ఇలా ఎంఐఎం పార్టీని బీఆర్ఎస్ పార్టీకి బొందబెట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతానే ఎంఐఎం పార్టీని మొత్తం ఎక్కడ కూడా భూస్థాపన చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. రెడ్డి అయినా రావైనా ఎవ్వలైనా కూడా మా కాళ్ల కిందికి వచ్చి పడుండాల్సిందే అని చెప్పి ఎంఐఎం పార్టీ అంటే కూడా సిగ్గు లేకుండా, పౌరుషం లేకుండా, రేషం లేకుండా, రోషం లేకుండా వాళ్ళ మోచేతి నీళ్లు దాగే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, మీ నాయకుల వివరశాలి ఫస్ట్ మార్చుకోండి. ఫస్ట్ అంత వేదిక మీద అర్చకులను పిలిపించి, బ్రాహ్మణత్వం పిలిపించి వాళ్ళు స్పష్టంగా ఆశీర్వాదం ఇస్తుంటే ఇలా హిందూ ధర్మం గొప్పతనం, సర్వే జన సుఖినోభవంతు అని చెప్పి ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే ధర్మమే నా హిందూ ధర్మం. గాడ్ బ్లెస్ యూ కాదు, సర్వే జన సుఖినోభవంతు. ఇది నా హిందూ ధర్మం యొక్క గొప్పతనం. కానీ ఆ మూర్ఖునికి ఏం రాదే, బ్రాహ్మణోత్తంలో ఆశీర్వాదం తెలియదే. అక్కడ వేదికమైన నాయకులకు సిగ్గుండాలి కొంచెం. పోయి నీ భార్య పిల్లలు అడుగుండ్రి. అడా నిన్న వేదికమైన మహేష్ కుమార్ గౌడ్ గారు మీతో పాటు మీ నాయకులు పోయి మీ తుంగతుర్తి ఎమ్మెల్యే బ్రాహ్మణోత్తల మీద, హిందూ ధర్మం మీద మాట్లాడిన మాటలు తీసుకుపోయి మీ భార్య పిల్లల మీద నిలబెట్టి ఆయన మాట్లాడేది కరెక్టేనా? ఎంత ఆహ్లాదం పొందిరు వేదికమైన నాయకులు. అబ్బా, చప్పలు కొడుతున్నారా? నిజంగా చప్పలు కొడుతున్నారు, కేరింతలు కొడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. హిందూ ధర్మాన్ని ఏలన చేస్తే, బ్రాహ్మణోత్తముల యొక్క ఆశీర్వాదాన్ని ఏలన చేస్తే, బూతులు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ వేదికమైన నాయకులు చప్పలు కొడుతున్నారు, ఆనందం, రాక్షసానందం పొందుతున్నారు. హిందూ సమాజం చూడాలి ఇవాళ, దాన్ని హిందూ సమాజం గుర్తించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క హిందూ వ్యతిరేక విధానాలను ఇలా హిందూ సమాజం గుర్తించాలి. ఎన్ని రోజులకే పడుంటాం? అరే, దేవుణ్ణి తిట్టిర్రు, దేవాలయాన్ని గూస్తున్నారు, సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు హిందూ సమాజాన్ని. చివరకు బూతులు తిట్టే స్థాయికి వచ్చిర్రంటే ఇలా తుంగతుర్తి నువ్వు ఎట్లా గెలుస్తావు చూస్తాం ఈసారి. ఇండియా నువ్వేదో అంటున్నావు కదా, నువ్వు ఎస్సీవా బీసీవా? ఫస్ట్ చెప్పు, నువ్వు ఎస్సీవా బీసీవా? దేవుడు ఒక్కడే. నేను అంటున్నా, దేవుడు ఒక్కడే. నిజమైన క్రిస్టియన్స్ ఎవ్వరు కూడా ఈ భాష మాట్లాడరు. నిజమైన క్రిస్టియన్స్ మొదటి నుంచి క్రైస్తవంలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా ఈ భాష మాట్లాడరు. ఇలా నువ్వేం చేసినావు తుంగతుర్తి ఎమ్మెల్యే? నువ్వు ఈ దేవుని మోసం చేసి ఆ దేవుని దగ్గరికి పోయినావు. నువ్వు నీకు జన్మనిచ్చినటువంటి దేవుణ్ణి మోసం చేసి ఆ దేవుని దగ్గరికి పోయినావు. ఆ దేవుడు ఎప్పుడు శిక్షిస్తాను నేను? అరే, ఆ దేవుని మోసం చేసి నాకచ్చింది మూర్ఖుడు, ద్రోహి, దేవుల మోసం చేసే ద్రోహి అని చెప్పి నీకు శిక్షించడం స్టార్ట్ చేశారు. నీ పతనం తప్పదు, రాసి పెట్టుకో. నీ క్షమాపణ చెప్పాలని అవసరం హిందూ సమాజానికి అవసరం లేదు.